ఒకసారి విజయనగర సామ్రాజ్యంలోని మహారాజసభ. బంగారు సింహాసనంపై కూర్చున్నాడు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆ స్థానంలో పండితులు, మంత్రులు, సభికులు అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కొంతమంది పండితులకు తెనాలి రామకృష్ణుడిపై అసూయ పుట్టింది. ఒక పండితుడు ముందుకు వచ్చి ఈ విధంగా అన్నాడు: రామకృష్ణ, నువ్వు చాలా తెలివైన వాడవని చెప్పుకుంటారు. మాకు ఒక చిన్న కుండలో ఏనుగును చూపించగలవా అని ఆ పండితుడు తెనాలి రామకృష్ణను అడిగాడు. ఈ ప్రశ్నకు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొల్లున నవ్వారు. ఇది సాధ్యము కాదు అని గట్టిగా చెప్పారు. కానీ పండితుడు సవాలును కొనసాగించాడు. ఓ తెనాలి రామకృష్ణ, నీవు ఈ పని చేసేటప్పుడు కుండ పగలకూడదు, ఏనుగు చావకూడదు, కానీ కుండలో ఏనుగు కనిపించాలని ఆ పండితుడు తెనాలి రామకృష్ణకు చెప్పాడు. అందరూ కూడా ఈ ప్రశ్నతో అక్కడ ఉన్న వాళ్ళందరి ఊపిరి ఆగిపోయింది. కానీ తెనాలి రామకృష్ణుడు మాత్రము చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఇలా అన్నాడు: తప్పకుండా ఓ పండితుడా, రేపు ఉదయము నా ఇంటికి రండి, కుండలో ఏనుగును చూపిస్తాను అని తెనాలి రామకృష్ణ ఆ పండితుడికి చెప్పాడు. ఈ మాట విన్న సభ మొత్తం ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలు తెనాలి రామకృష్ణ ఆ కుండలో ఏనుగును ఎలా చూయిస్తాడు, ఏనుగును ఎలా పట్టిస్తాడు అనేటువంటి ఈ విషయంపై రాజ్యంలో ఉండేటువంటి ప్రజలతో సహా శ్రీకృష్ణదేవరాయలు, అతడి మంత్రులు అందరూ కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎలాగోలా మరుసటి రోజు వచ్చేసింది. మరుసటి రోజు ఉదయం అందరూ కూడా, రాజు, పండితులు అందరూ కలిసి తెనాలి రామకృష్ణుడి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తెనాలి రామకృష్ణ ఇంటి ముందు ఒక పెద్ద మట్టి కుండ, దానిలో నిండుగా నీళ్లు పోసి ఉంచాడు. తెనాలి ఆ కుండను సరిగ్గా సూర్యుడి ఎదురుగా పెట్టాడు. తర్వాత రాజభవనం నుండి తెప్పించినటువంటి ఒక భారీ ఏనుగును కుండ వెనక వైపున నిలబెట్టాడు. తెనాలి పండితులను చూసి ఈ విధంగా చెప్పాడు: ఓ మిత్రులారా, ఇక్కడికి రండి, ఈ కుండలోకి తొంగి చూడండి అని చెప్పాడు. పండితులందరూ కూడా అనుమానంగా నడుచుకుంటూ వస్తూ ఆ కుండలో ఉన్నటువంటి నీళ్ళల్లోకి చూశారు. అంతే, వారందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. మరి అక్కడ ఏముందంటే, అందులో ఆ భారీ ఏనుగు చిన్నగా స్పష్టంగా నీళ్ళల్లో ప్రతిబింబంగా కనిపించింది. తెనాలి నవ్వుతూ ఈ విధంగా అన్నాడు: చూసారా పండితులారా, మీరు చెప్పినటువంటి విధానంలోనే ఆ పెద్ద ఏనుగును ఈ కుండలో పట్టించాను. మరి అదే సమయంలో కుండ పగలలేదు, ఏనుగుకు ఏమీ కాలేదు, కానీ ఏనుగు కుండలో ఉంది కదా అని చెప్పాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా మౌనాన్ని ధరించారు. శ్రీకృష్ణదేవరాయలు లేచి నిలబడి ఈ విధంగా చెప్పాడు: ఓ తెనాలి రామకృష్ణ, భౌతికంగా సాధ్యము కాని దానిని బుద్ధితో సాధ్యము చేశావు. నువ్వు నిజంగా చాలా మేధావివి. మన రాజ్యంలో ఉన్నటువంటి పండితులందరిలోకెల్లా అత్యంత తెలివైన వాడవని మరొకసారి నిరూపించుకున్నావని శ్రీకృష్ణదేవరాయల వారు తెనాలి రామకృష్ణను మెచ్చుకోవటం అనేది జరిగింది. మరి ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏమిటంటే, జీవితంలో బలము కాదు గొప్పది, బుద్ధి గొప్పది అని ఈ కథ ద్వారా మనందరికీ అర్థమవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఊహించని మరో తెనాలి కథతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా మన ఛానల్లో తెనాలి రామకృష్ణకు సంబంధించిన అనేక రకాల కథలు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటన్నిటిని మీరు చూడాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.